యాదయ్య గారు వచ్చారు. యాదయ్య గారు వచ్చారు. యాదయ్య గారు చెప్పండి, కారు ఖాళీ అవడానికి ప్రధాన కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ బీజేపీ అయితే కలలు కంటుందో కలలు ఇప్పుడు ఇప్పుడు నెరవేరుతున్నాయని సంతోషపడుతుంది. వాస్తవం కూడా తెలంగాణ రాష్ట్రం కోసానికి పోరాటం చేసిన నిక్కచ్చైన కార్యకర్తలు మాకు స్పష్టంగా ఉన్నారు. అక్కడనో ఇక్కడో కొందరు అధికారం పోయిందంటని చెప్పి కొందరు పోవచ్చు. వాస్తవంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండు. వారు ఏమంటున్నారంటే యాదయ్య గారు, వారు ఏమంటున్నారంటే నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని. అంతకుముందు మా కాంగ్రెస్ కార్యకర్తలని, కాంగ్రెస్ వాళ్ళని అంతకుముందు ప్రభుత్వంలోకి లాక్కున్నప్పుడు లేదా కేసీఆర్కి అప్పుడు తెలవదా? ఇప్పుడు వాళ్ళంతరకు వాళ్ళు వస్తే మేమేం చేసేది? వాళ్ళు కూడా మేము మంచి వాళ్ళని ఎవరైతే వచ్చారో వాళ్ళని ఆదరిస్తున్నాం, కానీ అందరినీ తీసుకునే ఉద్దేశం మాకు లేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా మీరు అన్నాడు సార్, ఎక్కడైతే నిన్న మొన్ననే మరి వాస్తవంగా కూడా ఏంటంటే తెలంగాణ అదేదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మేము కార్యకర్తలకు నొప్పించము, ఏ పార్టీలను తీసుకోమంటని చెప్పి వారే బహిరంగత చెప్పడం జరిగింది. నిన్న మొన్న ఏం స్టార్ట్ అయిందంటే ఎక్కడ కూడా ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడ వస్తే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు అయితే జైన్ చేసుకొని సిద్ధమవుతారు. మా కార్యకర్తలు నిజంగా కూడా నిక్కచ్చైన కార్యకర్తలు ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మా సత్తా ఏదో కనపడుతుంది. సరే యాదయ్య గారు, ఒక మాట, ఒక ప్రశ్న యాదయ్య గారు, ప్రజలందరిలో ఉన్న ప్రశ్న ఒకటి చెప్పండి. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోద్దని ఎలా చెప్తారండి? మరి అంటే ఏ ఉద్దేశంతో చెప్పారు? మీకు ఎంత బలం ఉంది? ఎవరిదన్నా సపోర్ట్ ఉందా మీకు అలా కూలిపోవడానికి? 6 నెలల్లో కూలిపోద్దని మీ నేతలు ఎలా చెప్పగలిగారు? మీ సాక్షాత్తు ఒకప్పుడు మీ మాజీ మంత్రులు కూడా చెప్పారు ఆ మాటని. ఎలా చూడాలి మరి? ఇప్పటికైనా చెప్తున్నాం ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కూలగొట్టుకుంటారు. లేనిపోని హామీలన్నీ 420 హామీలను ఇచ్చి ప్రజలకు హామీలు నెరవేర్చడానికి కోసానికి వాళ్ళ చేత కాదు, వాళ్ళ తన డబ్బు లేదు, అదేదైతే ఇంప్లిమెంట్ చేసే శక్తి కూడా వాళ్ళలో లేదు. కాబట్టి వాస్తవంగా వాళ్ళ పార్టీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూలగొట్టుకోవాలంటే 5 ఏళ్ళు టైం పడుతుంది కదండి. 6 నెలల్లో ఎలా కూలిపోద్ది? 6 నెలలు ఎలా కూలిపోద్ది? నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కూలగొట్టాలంటే ఆ పార్టీకి 5 సంవత్సరాలు టైం పడుతుంది. 6 నెలల్లో పోతుందని మీ నేతలు అంటారో అంతరార్థం ఏంటి? అంతరార్థం ఒకటే సార్, మీరు ఇంత ముందు టీవీలలో ఎవరైతే కూడా చెప్పిందో వాస్తవంగా పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది. మీరైతే గ్రహించండి, నిజమైన అభిప్రాయాలు గ్రహించండి, వాస్తవాలను గ్రహించండి. ఏదైతే ఉందో ఇలా ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో 6 ఇంప్లిమెంట్ చేస్తాంటని చెప్పి మొన్న 2 చేయడం జరిగింది. తర్వాత ఈ 29th నాడు ప్రియాంకతోని మళ్ళీ 2 హామీలను పూర్తి చేస్తామంటని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తామంటని చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు చెప్పిన హామీలను నెరవేర్చలేరు, వాళ్ళ నుంచి కాదు. ఏదైతే ఉందో మొన్ననే మరి కాళేశ్వరం ప్రాజెక్టులు మా కేటీఆర్ కానీ కేసీఆర్ గారు చెప్పిన జరిగింది. ఏంటైతే నీళ్ళను కూడా అయితే మేము కట్టగట్టి అనకన్నా కట్టినామో నీళ్ళని ఎత్తిపోయండి అంటని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి మరి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తారంటని చెప్పి నిక్కచ్చిగా చెప్పడం జరుగుతుంది. ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ నుంచి ఏ హామీలు కూడా నెరవేర్చరు కాదు అంటని చెప్పి